తాజా అంశాన్ని చూస్తున్నాం. ఈ నెల 7, 8 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబైలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, ముఖ్యమంత్రి ముంబై పర్యటన పూర్తి ఎజెండా ఏంటి? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల ప్రభావితకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణ వరప్రధానిగా భావించే ప్రాణహిత చేవెళ్ల సుజల సెవంతి ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేర్పులు చేసింది. అందులో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద ఒక జలాశయంతో పాటు కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం దిగువన మేడిగడ్డ ప్రాంతంలో మరో జలాశయాన్ని నిర్మించడం రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాప్కోస్ సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో కూడా సర్వే పూర్తయింది. లైడార్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సర్వే కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించి మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. మహారాష్ట్ర భూభాగంలో కూడా కొంత జలాశయం నిర్మించాల్సిన నేపథ్యంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం కూర్చుకోవాల్సి ఉంది. ఇదివరకే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చ జరగడంతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్లు కూడా క్షేత్రస్థల సర్వే నిర్వహించారు. తుది సర్వే కూడా కొనసాగుతుంది. మరి 1-2 రోజుల్లోనే ఈ సర్వే పూర్తి కానుంది. ఈ సర్వే ప్రక్రియ పూర్తి కాగానే మహారాష్ట్రకు సంబంధించి ఆ కాళేశ్వరం జలాశయం, మేడిగడ్డ జలాశయానికి సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించి పూర్తి ఆశాభావంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మేడిగడ్డ జలాశయంతో పాటు తుమ్మిడిహట్టి, పింపరాడ్, చనాక, కొరాట బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వీటికి సంబంధించి 5 బ్యారేజీల నిర్మాణం, మేడిగడ్డ, రాజపేట, పింపరాడు, తుమ్మిడిహట్టి, చనాక, కొరాట బ్యారేజీల నిర్మాణం కోసం ఒప్పందాలు చేసుకునేందుకు కూడా రాష్ట్రం సంసిద్ధత వ్యక్తం చేసి ఇందులో భాగంగానే ముసాయిదా ఒప్పంద ప్రతులను పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు ఒప్పంద ముసాయిదా పత్రాలను కూడా పంపారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తి సానుకూలత వ్యక్తం చేయడంతో నేరుగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్యన ఒప్పందాలు కుదిరేందుకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 7వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారులు ముంబై వెళ్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో ఈ ఒప్పందాలు కుదరున్నాయి. ఇరు రాష్ట్రాల అధికారులు మొత్తం 5 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరినాయి. ఇప్పటికే మేడిగడ్డ జలాశయంతో పాటు అన్నారం, సుందిల్ల జలాశయాల బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది. బ్యారేజీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ నిధులు కూడా కేటాయించింది. నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం కార్పొరేషన్ ను కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రాజెక్టుల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంకా మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం పూర్తయితే ఇక ప్రాజెక్టు పనులను సత్వరంగా చేపట్టి నిర్ణీత వ్యవధిలోనే ఈ ప్రాజెక్టు ఫలాలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు కదులుతోంది. శ్వేత, ధన్యవాదాలు రఘువర్ధన్.